భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో లారీలో తరలిస్తున్న 300 క్వింటాల బియ్యం పట్టుకున్నారు సివిల్ సప్లై అధికారులు. ఈ బియ్యం పీడీఎఫ్ బియ్యం అని అనుమానిస్తున్నారు. బియ్యం శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించామన్నారు అధికారులు. మహబూబాబాద్ నుంచి ఒడిశాకు రైస్ తరలిస్తున్నట్లు గుర్తించారు. ల్యాబ్ లో పీడీఎస్ బియ్యంగా తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బియ్యం లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మామూలు వెహికల్ చెకింగ్ కోసం రోడ్ మీదకి రాగా మైబాద్ నుంచి వర్ష వెళ్తున్నటువంటి ఒక లారీ మీద డౌట్ వచ్చి నేను ఫాలో అయ్యి ఎమ్మెల్యేస్ పాయింట్ ఏరియాలో దాన్ని చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది. రైస్ని మేము కాగితాలు అడిగితే సెల్లులో ఏదో యూనిఫామ్ లెటర్ చూపించారు. దాన్ని మేము చెక్ చేస్తే దాంట్లో శాంటెక్స్ రైస్ అని ఉన్నాయి. కానీ రైస్ చూస్తే కొద్దిగా దొడ్డుండి రేషన్ బియ్యం అనేటువంటి డౌట్ రావడం వల్ల మేము వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేసి దాన్ని పోలీస్ కస్టడీలో పెట్టాము. ప్రస్తుతం ఇప్పుడు వాటిని శాంపిల్ తీసి ఎనాలిసిస్ చేయించి ఎనాలిసిస్ రిపోర్ట్లో కనుక పీడీఎస్ బియ్యం అని తేలితే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం.